హలో బడీస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ మన వీడియో చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సో, ఈరోజు ముచ్చటేందంటే జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ కొన్ని వాటర్ వేడి చేసుకోండి. దాని తర్వాత 1 ఆర్ 1 ½ కప్ అలా జొన్న పిండి తీసుకొని సైడ్‌కి ఒక కప్‌లో కొంచెము విడిగా పిండి తీసుకొని పెట్టుకోండి. దాని తర్వాత నేను చూపించినట్టు మనం ఫస్ట్ పెట్టుకున్న హాట్ వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలిపి ఇట్లా నేను చూపించినట్టు ముద్దలాగా చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఒక ముద్ద తీసుకొని పైనుంచి పిండి వేసి ఇలా నేను రౌండ్ చేస్తున్నాను కదా! అలా చేసుకొని నేను అలా సర్కిల్ షేప్‌లో చేస్తున్నట్టు చేసుకోండి. జొన్న రోటీలు మాత్రం చేత్తో మాత్రమే చేస్తాము. చపాతీ రోలర్‌తో చెయ్యనమాట. సో, ఇక్కడ నేను చూపించినట్టు అలా సర్కిల్ జొన్న రొట్టెలనేది చేతులతో ఒత్తుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేతులతో ఒత్తుకొని చేసుకోండి. సో, జొన్న రొట్టెలనేది ఆరోగ్యానికి చాలా మంచిదిమాట. గ్లూటెన్ ఫ్రీ, డైజెషన్‌కి గూడా హెల్ప్ అవుతుంది. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకి గూడా ఫ్రీ అవుతుంది. షుగర్ పేషెంట్స్‌కి గూడా చాలా హెల్తీ. ఈవినింగ్ డిన్నర్ ప్లేస్‌లో రీప్లేస్ జొన్న రొట్టెలనేది ఆరోగ్యానికి చాలా మంచిది. చపాతీల కంటే జొన్న రొట్టెలు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో మీ డైట్ ప్లాన్‌లో ఈ రోటీస్ యాడ్ చేసుకోండి. చాలా హెల్తీ ఉంటుంది. ఇంకా ఫైబర్ కంటెంట్ గూడా ఎక్కువ మాట ఈ రోటీస్‌లో. సో, ఇంకా రోటీ షేప్ అయిపోయిన తర్వాత ఇలా తీసి పెనం ఒకసారి చూసుకోండి. పెనం వేడైందో లేదో చూసుకొని ఇంకా రోటీస్ ఒక్కొక్కటి వేసుకోండి మాట. సో, దాని తర్వాత మనం ఫస్ట్ హాట్ వాటర్ బాయిల్ చేసాం కదా! అందులో కొంచెం అంటే కూల్ వాటర్ యాడ్ చేసి లూక్ వార్మ్ లాగా తయారు చేసి పైన రోటీస్ మీద నుంచి చల్లుకోండి. సో, అది పైన ఏమైనా పిండి ఉంటే మంచిగా కుక్ అవుతుంది మాట వాటర్ చల్లుకోవడం వల్ల. రోటీ ఇటు వేడవుతున్న సమయంలో మనం సైడ్‌కి ఇంకో రోటీ తయారు చేసుకుందాము. చూసుకోండి రోటీ మంచిగా కాలిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ చేసి పెట్టుకొని ఇంకో రోటీ రెడీ చేసుకోండి. సో, ఇలా రౌండ్ షేప్‌లో వచ్చేటట్టు చూసుకోండి. స్టార్టింగ్ అయితే అంత రౌండ్ రాకపోయినా పర్లేదు. మీకు వచ్చినట్టు చేసుకోండి. చిన్న చిన్నగా చేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్టు మీకెన్ని కావాలో అన్ని రోటీస్ చేసుకోండి. ఇంకా లాస్ట్‌కి ఇలా ప్లేటింగ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.